నమో వెంకటేశాయ. స్నిగ్ధస్మితావలోకన ముగ్ధాస్మితావహేళన గోవింద గోవింద. గృహమేధ క్రియాసక్త బహుమేధ గణాయత్త గోవింద గోవింద. ఔదాసీన్యం వహసి సమయా సంఖ్యయా హేతుమత్యా కామం భోగాంస్త్రిగుణజనితాన్ మాయికానప్యదంస్త్వం జాడ్యాయత్తే త్రిగుణభరితే భోగ్యవర్గే నిమగ్నః రాగాపీనో మతివిరహితో హంత్వయా రక్షణీయః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముడికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయుత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. ఉద్ధవుడు విదురుడికి శ్రీకృష్ణ అవతారాన్ని సంక్షిప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ సంక్షేపంలో భాగంగానే భగవానపి విశ్వాత్మా లోకవేద పథానుగః కామాన్ శిషేవేద్వార్వత్యాం అసక్త సాంఖ్యమాస్థిత అనేటువంటి శ్లోకాన్ని చెప్పాడు. సుమారుగా తాను చేయదలుచుకున్నటువంటి పనులన్నీ పరమాత్మ చేసేశాడు. తాను కూడా ద్వారకలో ప్రశాంతంగా కూర్చున్నట్లు ఉన్నాడు. విశ్వాత్మకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు లోకవేద పథానుగః లోక మార్గాన్ని అనుసరిస్తూ వైదికమైనటువంటి ధర్మ మార్గంలో ఉంటూ కామాన్ శిషేవే ద్వార్వత్యాం ద్వారకానగరంలో ఉండేటువంటి భోగాలన్నిటినీ అనుభవించినట్లు కనిపించాడు. అసక్త సాంఖ్యమాస్థిత, అసక్త ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా
సాంఖ్యమాస్థిత సమీచీన జ్ఞానం అని చెప్పబడేటువంటి ప్రకృతి పురుష వివేకాన్ని గట్టిగా చూపిస్తూ దాని ప్రకారం భోగాలను అనుభవించి చూపించాడు, అనుభవించినట్లు చూపించాడు అని. ఎందుకు ఇంత సాంఖ్యయోగం ఉన్నటువంటి మహానుభావుడు, ఇంతటి తత్వజ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు భోగాలను అనుభవించినట్లు లేకపోతే ద్వారకలో ఉన్నట్లు ఎందుకు చూపించాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా అన్నట్లుగా పై శ్లోకంలో స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయ చరిత్రేణ ఆనవద్యేన శ్రీనికేతేన చాత్మన అని మొదలుపెట్టి సమాధానాన్ని పై శ్లోకంలో చెప్పాలని అనుకున్నాడు. ఆయన చూపించదలుచుకున్నది అందరికీ సంతోషం కలగటం కోసం. ఆ సంతోషం కలగటంలో భాగంగానే స్నిగ్ధ స్మితావలోకేన, స్నిగ్ధ స్నేహపూర్వకంగా ఉండేటువంటి, స్మిత చిరునవ్వుతో కలిసినటువంటి అవలోకేన తన యొక్క చూపులతో అందరినీ చల్లగా చూస్తూ ఉండేవాడు. స్నిగ్ధ స్మిత అవలోకేన స్నేహం కొట్టొచ్చినట్టు కనిపించేది, చిరునవ్వు ఎప్పుడూ పెదవుల మీద ఉంటూ ఉండేది, అందరినీ చల్లగా చూస్తూ ఉండేవాడు. వాచా పీయూషకల్పయ, ఎప్పుడైనా మాట్లాడితే అమృతం కురిసినట్లు, అమృతంతో సమానమైనటువంటి అనుభవం ఎదుటివారికి కలిగేటట్లు మాట్లాడేవాడు. వాచా పీయూష కల్పయ చరిత్రేణ అనవద్యేన, తాను ఆదర్శ పురుషుడు కాబట్టి తన యొక్క నడవడిక అందరికీ ఆదర్శవంతంగా ఉండేటట్లు చూపించేవాడు. అనవద్యేన ఏ దోషము లేనటువంటి చరిత్రేణ తన యొక్క నడతతో అందరికీ ఆదర్శంగా నిలిచేవాడు. శ్రీనికేతేన చాత్మన, తన శరీరాన్ని శ్రీనికేతం అన్ని రకాల సంపదలకు ఆశ్రయంగా ఆయన ఈ అవతారంలో ప్రత్యేకించి తీసుకొచ్చాడు కాబట్టి సుందరమైనటువంటి ఆ దేహాన్ని చూడంగానే అందరూ ఆకర్షణకు గురయ్యేటట్లుగా పెట్టేవాడు. ఆకర్షణకు గురైన తరువాత అందులో చిరునవ్వు, స్నేహము, చక్కగా మంచి చల్లని చూపులు వీటిని ఉంచేవాడు. ఆ చూపులతో పాటు, చల్లని చూపులతో పాటు అమృతం కురిసేటువంటి ధారలతో మంచి మాటలు చెప్పేవాడు. ఆ మంచి మాటలను చెప్పటం మాత్రమే కాకుండా తాను అలాగే నడుచుకుని అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. అందరినీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దటం కోసం, అందరికీ ఆదర్శంగా తాను నిలవటం కోసం అందరితో పాటు సమానంగా వాళ్ళతో పాటుగా భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్లుగా చూపించాడు అని స్నిగ్ధ స్మితావలోకేన వాచా పీయూషకల్పయ చరిత్రేణ అనవద్యేన శ్రీనికేతేన చాత్మన అని మొదలుపెట్టి ఇమం లోకమముంచైవ రమయం సుతరాం యదూన్ రేమే క్షణదయాదత్త క్షణ స్త్రీక్షణ సౌహృద అని పూర్తి చేశాడు. తన యొక్క ఈ వ్యవహారాలతో, తనకే ప్రత్యేకమైనటువంటి ఈ విశేషాలతో ఇమం లోకం, ఈ లోకం మొత్తాన్ని ఆయన సంతోషపరిచేవాడు. అముంచైవ, పరలోకంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, స్వర్గంలో ఉండేటువంటి దేవతలు, అలాగే ఆకాశంలో తిరిగేటువంటి గంధర్వులు, సిద్ధులు, చారణులు, వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు, లేదా పరమాత్మ ఈ శ్రీకృష్ణ అవతారంలో ఏం చేస్తున్నాడు అని గమనిస్తూనే ఉండేవారు. వాళ్ళందరినీ కూడా తన యొక్క నడతలతో ఈయన సంతోషపెట్టేవాడు. ఇమం లోకం అముంచైవ రమయన్, వీరందరితో పాటుగా సుతరాం యదూన్, తాను ఉండేటువంటి ప్రదేశంలో ప్రధానులైనటువంటి యాదవులను ఇంకా ఎక్కువగా సంతోషపెట్టేవాడు. మిగతా వాళ్ళు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు అని గమనించుకోవాలి. యాదవులు ఆ గమనింపుతో పాటుగా మావాడు అని కూడా సంతోషపడాలి. మావాడు ఈ శ్రీకృష్ణుడు, ఆయన ఈ పని చేశాడు, ఆ పని చేశాడు అని గొప్పలు చెప్పుకోవాలి. అలా గొప్పలు చెప్పుకునేటట్లుగా వాళ్లను మరింత సంతోష పెడుతూ ఉండేవాడు. ఇమం లోకమముంచైవ రమయన్ సుతరాన్యదూన్ రేమే క్షణదయా దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృద. వీటన్నిటి కోసం ఆయన కూడా రేమే
చాలా సంతోషంగా గడిపినట్లుగా, సంతోషంగా పొద్దుపుచ్చినట్లుగా కనిపించాడు. దాంట్లో భాగంగానే క్షణదయ దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృద. రాత్రి అయ్యేసరికి ఆయనకు చాలామంది భార్యలున్నారు, అందరూ ప్రియురాళ్లే కదా, 16,000 ప్లస్ ఉన్నారు కదా. వాళ్ళందరూ రాత్రి అయ్యేసరికి, పగలంతా మీరు ఎంత వ్యవహారంలో ఉన్నా మాకు అనవసరం, రాత్రి అయ్యేసరికి ఇది మాది అని ఈయన ముందు కోల పెట్టేవాళ్ళు. క్షణదయ దత్తక్షణ. దత్తక్షణ రాత్రి అయిందంటే మాకు కాలం లభించినట్లు, ఇది మా టైం అని వాళ్ళందరూ కూర్చునేవాళ్ళు. ఇది మాకు ఉత్సవాల సమయము అని అనేవాళ్ళు. వాళ్లకు అభిప్రాయం అలా ఉన్నప్పుడు కాదనకూడదు అని ఈయన కూడా స్త్రీ క్షణం సౌహృద. వాళ్ళందరూ స్త్రీలు తన మీద చాలా ప్రేమతో ఉన్నారు అనేటువంటి అభిప్రాయంతో క్షణకాలం పాటు సౌహృద వాళ్ళ మీద స్నేహాన్ని ప్రదర్శించేవాడు. ప్రదర్శించి ఆ కాలాన్ని వాళ్ళకి ఇచ్చేవాడు. చూసేవాళ్లకు ఈయన చాలా సంతోషంగా గడుపుతున్నట్లు ఉండేది, కానీ వాస్తవానికి సంతోషంగా గడుపుదామనుకున్నటువంటి వాళ్లను ఈయన అనుగ్రహిస్తూ ఉండేవాడు అని ఉద్ధవుడు విదురుడితో చెప్తున్నాడు. రేమే క్షణదయా దత్త క్షణ స్త్రీ క్షణ సౌహృద అని. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. 120 సంవత్సరాలకు పైగా కాలం గడిచిపోయింది. తస్యైవం రమమాణస్య సంవత్సర గణాన్ బహూన్ గృహమేధేషు యోగేషు విరాగ సమజాయత. ఇలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. మహాభారత యుద్ధం లాంటి పెద్ద వ్యవహారమే పూర్తయిపోయింది. తర్వాత ధర్మరాజు గారి రాజ్య వ్యవహారాలు పూర్తయినాయి. తన రాజ్య వ్యవహారాలు కూడా ప్రశాంతంగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బాగా సంతోషంగా కాలం గడుపుతున్నప్పుడు సంవత్సర గణాన్ బహూన్, సంవత్సరాల మీద సంవత్సరాలు ఇలాగే గడిచిపోతూ ఉండగా గృహమేధేషు యోగేషు, ఈ గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి ఈ ధర్మ కార్యాల మీద, గృహస్థాశ్రమ ధర్మాల మీద ఆయనకు విరాగ సమజాయత, ఔదాసీన్యం కలిగింది. అందరికీ ఆదర్శవంతంగా ఉండటం కోసం చూపిస్తూనే ఉన్నాము, ఎంతకాలం చూపిస్తాము, ఇంకా చాలు అనేటువంటి అభిప్రాయం కలిగింది అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. తస్యైవం రమమాణస్య సంవత్సరగణాన్ బహూన్ గృహమేధేషు యోగేషు విరాగ సమజాయత అని. వెంటనే విదురుడు గట్టిగా పట్టేసుకున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నట్లు ఉన్నాడు అని చెప్పావు, అప్పుడు ఒప్పుకున్నాము. ఆయనకి వైరాగ్యం కలిగింది అని అంటున్నావు, ఎప్పటికో కొంతసేపటికి వైరాగ్యం కలిగింది అని అంటున్నావు. విరాగ అంటే వైరాగ్యం అని కాదు, ఔదాసీన్యం మాత్రమే అని అంటున్నావు. రాగం అనేది ఉంటే కదా వైరాగ్యం అనేది కలగటానికి. రాగమే లేని వాడికి వైరాగ్యం అంటే ఔదాసీన్యమే అని అంటున్నావు. ఇలా రెండు రకాలుగా ఎందుకు చూపిస్తున్నాడు? అందరికీ గనక ఈ శ్రీకృష్ణావతారంలో ధర్మోపదేశమే చేయదలుచుకుంటే ఆ ధర్మోపదేశాన్ని అప్రతిహతంగా చేసుకుంటూ పోవచ్చు కదా. అలా చేసుకుంటూ పోకుండా తనకేదో వైరాగ్యం కలిగినట్లు, ఔదాసీన్యం కలిగినట్లు ఎందుకు చూపించాలనుకుంటున్నాడు అని విదురుడు గట్టిగా పట్టుకుంటే, పైన శ్లోకంలో, చాలా వాల్యుబుల్ శ్లోకంలో ఇలా అంటున్నాడు ఉద్ధవుడు. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రత అని. ఏం లేదు, ఇంతకాలం తాను సామాన్య మానవుడిలా నడుచుకున్నాడు, మానవులతో కలిసి బతికాడు, మానవుల్లాగానే ఉండటం అనేదాన్ని అలవాటు చేసి చూపించాడు. కానీ మానవులలో ఉత్తముడుగా నడుచుకున్నాడు. దాంతో అందరూ ఆయనకి ఆకర్షితులయ్యారు. ఆయన ఉత్తమ విధానాల పట్ల చాలామందే ఆకర్షితులయ్యారు. వాళ్ళందరూ ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటం అని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది చూపించడం ఈయన బాధ్యత కదా. అందుకని ఎలా నడుచుకోవాలో చూపించుకోవటం కోసం ఈ ఔదాసీన్యాన్ని, ఈ వైరాగ్యాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు.
చూసేవాళ్ళు ఏమనుకోవాలని అనుకున్నాడు అంటే, ఈయన స్వయంగా పరమాత్మ, స్వయంగా ఎన్నో శక్తులుండేటువంటి, లేదా ఎన్నో కాదు అనంతమైనటువంటి శక్తులుండేటువంటి పరమాత్మ, ఈయన మానవదేహాన్ని ధరించినప్పుడు మానవదేహంలో ఉండేటువంటి భోగాలు, మానవదేహంలో ఉండేటువంటి అనుభవాలు ఇవి ఎప్పటికో ఒకప్పటికి చాలు అని అనుకుంటున్నాడు కదా. దైవాధీనేషు కామేషు, ఈ భోగాలు, ఈ భాగ్యాలు, ఈ అనుభవాలు ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయన అధీనంలో ఉన్నప్పటికీ ఆయన వాటిని చాలు అని అనుకుంటున్నాడంటే, ఆ మాత్రం శక్తి లేనటువంటి వాళ్ళు, లేకపోతే దైవాధీన స్వయం పుమాన్, ఆయనకు అధీనంలో ఉండవలసినటువంటి సామాన్య మానవులు ఎప్పటికైనా ఇవి చాలు అని అనుకుని తీరాలి కదా. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్, ఆయన అధీనంలో ఉండేటువంటి భోగాలను ఆయనే అనుభవించదలుచుకోకపోతే ఆ భోగాలలో ఏదో లోపం ఉన్నట్లే కదా. ఆ లోపం ఉన్నటువంటి భోగాలు మనకు మాత్రం ఎందుకు? ఆయన ఏ శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాడో అదే సుఖాన్ని మనం కూడా అనుభవించడానికి ప్రయత్నం చేస్తే సరిపోదా అని ఎవరికైనా అనిపించాలి. అలా అనిపించడం కోసం కో విశ్రంభేత, ఎవరు అంత విశ్రబ్ధంగా శ్రీకృష్ణ పరమాత్మే అన్ని భోగాలు అనుభవించగా మనం భోగాలను అనుభవిస్తే తప్పేంటి అని ఎవరు అనగలరు? అలా అనటానికి ఎవరికి అవకాశం ఉండకూడదు. పైగా వారందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించినటువంటి స్థాయిలో వైరాగ్యాన్ని మనం కూడా సాధించాలి అని అనుకోవాలి అని ఇలా ప్రవర్తించాడు. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత. ఇంతేకాకుండా ఈ శ్రీకృష్ణుణ్ణి అనుసరించినటువంటి వాళ్లలో కొంచెం ఉత్తమ స్థాయి సాధకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళు యోగేన యోగేశ్వరం అనువ్రత, వాళ్ళు తాము చేసుకునేటువంటి యోగ సాధనకు ఫలితాన్ని కొద్దో గొప్ప అనుభవించి, ఆ అనుభవించడం ద్వారా ఈ శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అని కనిపెట్టారు. కనిపెట్టి ఈయన నడుచుకున్నట్లుగా, ఈయన అడుగులు వేసినట్లుగా మనం గనక నడుచుకుంటే, అడుగులు వేస్తే మనం కూడా యోగ సిద్ధిని పొందగలము అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరికీ గనక ఈ భోగాలను అనుభవిస్తూనే చూపిస్తూ పోతే ఎప్పటికో అప్పటికి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. అందువలన యోగేన యోగేశ్వరం అనువ్రత, ఆ శ్రీకృష్ణుణ్ణే అనుసరిస్తూ ఆ శ్రీకృష్ణుడు నడుచుకున్నట్లుగానే నడుచుకోవాలి అని అనుకునేవాళ్ళు, అందులో యోగేన యోగ సాధనను అదే పద్ధతిలో చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు, వీళ్ళకి కూడా దారి చూపించాలి. వీళ్ళకి వైరాగ్యం ఒక్కటే పరమ సాధనం అనేటువంటి అంశాన్ని ప్రదర్శించాలి అనేటువంటి అభిప్రాయంతో కూడా పరమాత్మ ఈ విధంగా వైరాగ్యాన్ని చూపించాడు. సామాన్య మానవులకు వైరాగ్యం తాలూకు విలువ తెలియాలి, ఉత్తమ సాధకులకు వైరాగ్యమే పరమ కారణం అనే విషయం గట్టిగా తెలియాలి. ఇలా రెండిటిని తెలియచెప్పటం కోసం తనను ఆశ్రయించిన వారికి, తనను అనుసరించేటువంటి వాళ్ళకి సరి అయిన దిశా నిర్దేశం చేయటం కోసం, వాళ్ళ మనసులలో కొత్త ఆలోచన అనేది కలగటం కోసం పరమాత్మ ఈ విధంగా నడుచుకున్నాడు అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరం అనువ్రత అనేటువంటి ఈ శ్లోకంలో చాలా విలువైన శ్లోకం. అసలు శ్రీకృష్ణ లీలలకు మొత్తానికి కూడా ఒక ఇరుసులాంటి శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి అడుగుకు తాత్పర్యాన్ని బోధించేటువంటి శ్లోకం. అసలు భాగవత తాత్పర్యాన్ని మొత్తం రంగరించి కొట్టినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉద్ధవుడు ఆ పరమాత్మ యొక్క చర్యల తాలూకు సారాన్ని విదురుడికి బోధిస్తున్నాడు. ఈ విషయం మీద మనం చాలా చర్చించుకోవలసి ఉంది. క్రమక్రమంగా ఒకదాని వెంట ఒకటి మనం చర్చించుకుంటూ పోదాం ఆయా సందర్భాలలో.
కాకపోతే పరమాత్మ దిగి వచ్చింది, అవతారాన్ని స్వీకరించింది, అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం. ఆ ఆదర్శవంతమైనటువంటి నడత అనేది సామాన్యమైన స్థితిలో ఉత్తమమైనటువంటి ఆయా ఆశ్రమ ధర్మాలను పాటించేటువంటి నడత, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వైరాగ్యపూర్వకమైనటువంటి నడత అనేటువంటి ప్రధానమైన విషయాన్ని, సారాన్ని ఇప్పటికైతే పట్టుకుందాం. పట్టుకుని దానికి తగ్గట్లుగా ఆయా సందర్భాలలో ఇంకా మనం చర్చించి గట్టిగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుందాం. ఎప్పుడైతే పరమాత్మకు ఔదాసీన్యం అనేది కలిగిందో, చాలు అనేటువంటి భావన ప్రదర్శించేటువంటి సందర్భం ఏర్పడిందో, అప్పుడు ఆయన ఇంకా చాలు అని అనుకున్నాడు అని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? పెద్ద పెద్ద వాళ్ళందరికీ, మహాత్ములకి, మహర్షులకి తెలిసిపోయింది ఈయనక చాలు అనుకుంటున్నాడు అని. అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. పుర్యాం కదాచిత్ క్రీడద్భి యదు భోజ కుమారకై కోపితా మునయశేపు భగవన్మత కోవిదా అనేటువంటి సంఘటన జరిగిపోయింది. పుర్యాం కదాచిత్, ఈ ద్వారకాపురంలో ఒకప్పుడు డేట్ తెలీదు, ఒకప్పుడు ఓ పని జరిగింది. యదు భోజ కుమారకై, యదు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, అలాగే భోజ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు క్రీడద్భి. అక్కడికి కొంతమంది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులని ఆట పట్టించటానికి వీళ్ళేవో వేషాలు వేశారు. ఆడుకునేటువంటి పిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు అనుకునేరు, వయసు మళ్ళిన చిన్నపిల్లలు. వీళ్ళు వాళ్ళనేదో ఆట పట్టిద్దామని ప్రయత్నం చేశారు. వాళ్ళు కాస్త శేపుహు, మునయ శేపుహు, వీళ్ళని శపించి పారేశారు. శ్రీకృష్ణుడి వంశంలో ఉండేటువంటి వాళ్ళని, పరమాత్మకు దగ్గరగా ఉన్న వాళ్ళని వాళ్ళెందుకు శపించారు అని అంటే, భగవన్మత కోవిదాహ, భగవంతుడి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు పసిగట్టేశారు. ఆయన ఇంకా చాలు అని అనుకుంటున్నాడు, కానీ తన పనులలో ఒక పని మాత్రం మిగిలిపోయింది అని అనుకుంటున్నాడు. అది తన యొక్క అంశలతో వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఉపసంహారం చేయించేసేయాలి అనేటువంటి పని అని అనుకుంటున్నాడు అని తెలిసిపోన్నారు. అలా తెలుసుకున్నటువంటి మహర్షులు పరమాత్మ యొక్క సంకల్పానికి దగ్గరగా ఉండేటట్లుగా ఒక శాపాన్ని వీళ్ళందరి మీద పడేశారు. పుర్యాం కదాచిత్ క్రీడద్భి యదు భోజ కుమారకై కోపితా మునయశేపు భగవన్మత కోవిదాహ అని ఆ శాప వృత్తాంతాన్ని మాత్రమే ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు. ఆ శాప వృత్తాంతం మనందరికీ తెలిసిందే. ముసలం పుడుతుంది అని అన్నారు. ఆ ముసలం కాస్త చిన్న చిన్న చూర్ణాలుగా మారి సముద్ర తీరంలో ఒక రెల్లుగడ్డి రూపంలో మలిచి ఉంది. ఆ శాపమే రెల్లుగడ్డి రూపంలో సముద్ర తీరంలో రెడీగా ఉంది. ఆ రెడీగా ఉండేటువంటి ఆ ప్రదేశానికి తతః కతిపయైర్మాసై వృష్ణిభోజ అంధకాదయ యజుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవ విమోహితా. తతః కతిపయైర్మాసై, కొన్ని మాసాలు ఇలా గడిచినాయి. గడిచేసరికి వృష్ణిభోజ అంధకాదయ, ఈ యాదవులలో ఉపజాతులు 7 రకాల జాతులు ఉన్నాయనుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా యజుః ప్రభాసం సంహృష్టా, ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు, సోమనాథ్ ప్రదేశానికి వెళ్ళారు. ద్వారకానగరం సముద్ర మధ్యలో ఉంది అని అనుకుంటే, మన భారతదేశం యొక్క మొదటి క్షేత్రం లేదా మొదటి బీచ్ ఈ ప్రభాస క్షేత్రం అవుతుంది. ఆ ప్రభాస క్షేత్రానికి వీళ్ళందరూ వచ్చారు. యజుః ప్రభాసం సంహృష్టా, చాలా సంతోషంగా బయలుదేరారు. రథై, వాళ్ళ వాహనాలను వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది రథాల్లో బయలుదేరారు. ఆ రథాలను పడవలకెక్కించి పడవల ద్వారా వచ్చేశారు. రథై దేవ విమోహితా. వెళ్ళేటప్పుడు ఎందుకు బయలుదేరుతున్నాము, ఏం చేయడానికి బయలుదేరుతున్నాము, ఏం జరగబోతోంది అని ఎవరికీ తెలియదు. ఎవరికి భవిష్యత్తు గురించినటువంటి అవగాహన కానీ సందేహం కానీ ఏమాత్రం లేదు. దేవ విమోహిత, ఆ పరమాత్మ మాయలో అందరూ పడిపోయారు. పడిపోయి ఏదో పెద్ద వెకేషన్ ప్లాన్ లాంటిది వేసుకుని వెళ్ళారు. తతః కతిపయైర్మాసై వృష్ణిభోజ అంధకాదయ యజుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవ విమోహితా.
తత్ర ఆ ప్రభాస క్షేత్రంలో వాళ్ళు ఏం చేశారు అంటే, ముందే అనుకున్నాం కదా, పగలంతా మంచివాళ్ళు వీళ్ళు. అందుకని తత్ర స్నాత్వా పితॄన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభస తర్పయిత్వాథ విప్రేభ్యో గావో బహుగుణాః దదుః. ఆ ప్రభాస క్షేత్రంలో త్రివేణీ సంగమం ఒకటి ఉంది అని అంటారు, 3 నదుల సంగమం ఉంది అంటారు, అలాగే సముద్రం ఉంది. ప్రతినిత్యం స్నానానికి కూడా యోగ్యమైన ప్రాంతమే అని అనిపిస్తోంది. అక్కడ వీళ్ళు సముద్రంలోనో ఆ త్రివేణీ సంగమంలోనో ఏ పుణ్యతీర్థం ఉంటే ఆ పుణ్యతీర్థంలో స్నాత్వా ముందు పవిత్రంగా స్నానాలు చేశారు. స్నానాలు చేసి పితॄన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభస తర్పయిత్వా, దేవతలకి అలాగే ఋషులకి పితృదేవతలకి ముగ్గురికి కూడా తర్పణాలు చేశారు. స్నానాంగంగా చేయవలసినటువంటి తర్పణాలను చేశారు. ప్రత్యేకించి తీర్థ స్నానం చేసినప్పుడు, తీర్థానికి వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి తర్పణాలను కూడా యథావిధిగా చేశారు. చేసి ఇలాంటి తీర్థయాత్రలు చేసినప్పుడు ప్రదర్శించవలసినటువంటి ధర్మబుద్ధిని ప్రదర్శిస్తూ విప్రేభ్య గావః బహుగుణాః దదుః, మంచి మంచి ఆవులను తమతో పాటు తెచ్చినట్లున్నారు. వాటన్నిటినీ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు దానాలు కూడా చేశారు. బహుగుణాః, మంచి మంచి ఆవులు, పాలిచ్చే ఆవులు, అప్పుడే వయస్సులో కొత్తగా ఉండేటువంటి ఆవులు, కొత్తగా ఈనిన ఆవులు, ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని వాటన్నిటినీ కూడా దానం చేసుకున్నారు. తత్ర స్నాత్వా పితॄన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభస తర్పయిత్వాథ విప్రేభ్య గావో బహుగుణా దదుః. దానాలను కూడా ఆపలేదు. హిరణ్యం రజతం శయ్యాం వాసాంసి అజిన కంబలాన్ యానం రథాన్ ఇభాన్ కన్యాః ధరాం వృత్తికరేనపి అని ఇంకా కూడా దానాలు చేశారు. హిరణ్యం బంగారం దానం చేశారు, రజతం వెండి దానం చేశారు, శయ్యాం పక్కలను దానం చేశారు, పడుకునేందుకు వీలుగా చాపలు పరుపులు దిళ్ళు మొదలైన వాటివి దానం చేశారు. వాసాంసి వస్త్రాలు ఇచ్చుకున్నారు. అజినం కృష్ణాజినం అంటే జింక చర్మం, వాటిని దానాలు చేశారు. అలాగే కంబలం అంటే రగ్గు మొదలైనటువంటి చలి నుంచి రక్షణను కల్పించేటువంటి వస్త్రాలను దానం చేశారు. యానం కొన్ని బళ్ళు దానం చేశారు. అలాగే రథాన్ రథాలను ఇచ్చారు. ఇభాన్ ఏనుగులను కూడా కొంతమంది దానం చేశారు. కన్యాహ కొంతమంది అక్కడికక్కడ కన్యాదానాలు చేసేసుకున్నారు. అలాగే ధరాం వృత్తికరీమపి, నాకు ఫలానా చోట ఇంత మాగాణి భూమి ఉంది, ఫలానా చోట ఇంత వ్యవసాయ భూమి ఉంది, నీకు దానం చేసేస్తున్నాను అని అక్కడికక్కడ సంకల్పపూర్వకంగా వృత్తికరమైనటువంటి భూమిని దానం చేసేశారు. దాన్ని నువ్వు అనుభవించుకోవచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి లాభాలను నువ్వు అనుభవించవచ్చు అని చెప్పి ఇచ్చేశారు. హిరణ్యం రజతం శయ్యాం వాసాంసి అజిన కంబలాన్ యానం రథాన్ ఇభాన్ కన్యాః ధరాం వృత్తికరీమపి. అన్నం చోరు రసంతేభ్యో దత్వా భగవదర్పణం గోవిప్రార్థాసవశూరాః ప్రణేముర్భువి మూర్ధభిః. అన్నంచ ఉరురసం, అప్పటికప్పుడు వంటలు చేయించారు. వంటలు చేయించి రకరకాల పదార్థాలతో రకరకాల అన్నాలు వండించి ఆ అన్నాలను కూడా బ్రాహ్మణులకు దానం చేసుకున్నారు. అన్నంచ ఉరురసం తేభ్యః దత్వా. ఇచ్చేటప్పుడు భగవదర్పణం, ఇదంతా కూడా పరమేశ్వరార్పణమస్తు అనేన పరమేశ్వర ప్రీణాతు అని చెప్పుకుంటూనే ఇచ్చారు. భగవదర్పణ బుద్ధితోనే దానాలు చేసుకున్నారు. వీళ్ళు సహజంగానే గో విప్రార్థాసవః, గోవుల కోసం అలాగే బ్రాహ్మణుల కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి తెగించేటువంటి వాళ్ళు. మా ప్రాణాలు కేవలం బ్రాహ్మణులకు ఆవులకు అంకితం అని అనుకునేటువంటి వాళ్ళు. గో విప్ర అర్థ, గోవులకు విప్రులకు ప్రయోజనాన్ని కలిగించడం కోసమే అసవహ మా యొక్క ప్రాణాలు అని అనుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పుణ్యకార్యం చేయాలి అనేటువంటి అభిప్రాయంతో వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేం చేయదలుచుకున్నారో అవన్నీ చేసేశారు. చేసి వినయాన్ని కూడా ప్రదర్శిస్తూ ప్రణేముహు భువి మూర్ధభిః, అందరూ వాళ్ళకి తలకాయలు కింద పడేటట్టు అంటే మొత్తం సాష్టాంగంగా కింద పడిపోయి భూమి మీద పడిపోయి నమస్కారాలు కూడా చేసుకున్నారు.
వాళ్ళ యందు వినయంగా ఉన్నారు, వాళ్ళకు నమస్కారాలు చేసుకున్నారు, దానాలు చేసుకున్నారు, యథావిధిగా దేవర్షి పితృతర్పణాలు చేసుకున్నారు, స్నానాలు చేసుకున్నారు, క్షేత్ర నియమాలన్నిటినీ పాటించేశారు అని అన్నంచ ఉరు రసంతేభ్యో దత్వా భగవదర్పణం గోవిప్రార్థాసవశూరా ప్రణయముర్భువి మూర్ధభి అనే ఈ శ్లోకంలో ఉద్ధవుడు చెప్తున్నాడు. ఈ శ్లోకంతో ఈ 3వ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. 3వ అధ్యాయంలో తాను 2వ అధ్యాయంలో మొదలుపెట్టినటువంటి శ్రీకృష్ణావతారం యొక్క సంక్షేప వర్ణన అనేటువంటి దాన్ని కొంత దూరం చేశాడు. అలాగే ఆయనకు ఈ అవతార పరిసమాప్తి చేయాలి అని అనిపించింది అనే విషయాన్ని చెప్పాడు. దానికి తగ్గట్లుగా శాప వృత్తాంతాన్ని, ఆ శాపాన్ని అనుభవించడానికి బయలుదేరినటువంటి ఈ యాదవుల యొక్క ధార్మిక ప్రక్రియలను వీటన్నిటినీ వివరించాడు. వివరించి 4వ అధ్యాయంలో ఉద్ధవుడు ఇలా అంటున్నాడు. ఉద్ధవ ఉవాచ అథతే తదనుజ్ఞాతాః భుక్త్వా పీత్వా చ వారుణీం తయా విభ్రంశిత జ్ఞానాః దురుక్తైర్మర్మ పస్పృశుః అని. పొద్దునుంచి ఇలా స్నానాలు చేస్తూనే ఉన్నారు, తర్పణాలు చేసుకుంటూనే ఉన్నారు, మిగతా ప్రక్రియలన్నీ చేశారు, దానాలు వాటికి చాలా సమయం పడుతుంది, అవన్నీ చేసుకున్నారు. మధ్యాహ్నమో ఎంతో అయింది, పొద్దు ఖచ్చితంగా పోతుంది. మధ్యాహ్నం 2, 3, 4 అయింది, ఆలస్యమైతే అయింది. వచ్చిన బ్రాహ్మణులకు అన్నాలు వడ్డించిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత తిందామని అనుకున్నారు. అందుకని వాళ్ళ భోజనాలు అయ్యేంత వరకు ఆగారు. ఆగి అథ ఆ తర్వాత తే తదనుజ్ఞాతా, అయ్యా మేము కూడా భోజనాలు చేయవచ్చా అని వీళ్ళందరినీ అడిగి వాళ్ళు అనుమతి ఇచ్చిన తరువాత వాళ్ళు తినగా మిగిలినటువంటి అన్నాలను తిన్నారు. తదనుజ్ఞాతా భుక్త్వా, అంతవరకు చక్కగా చేశారు, అంతవరకు బాగానే ఉన్నారు. కాస్త సూర్యుడు వాలిపోతూ ఉన్నాడు కదా, ఇదంతా అయ్యేసరికి వాలిపోతూ ఉండగా ఎవడో తెచ్చిన దాన్ని బయటికి తీశాడు. తెచ్చిన కొన్ని వస్తువులను బయటికి తీశారు. తీసేసరికి ఒకరికొకరికి ఉత్సాహం పొంగుకొచ్చింది. ఆ ఉత్సాహంలో పొద్దున్నుంచి చేసిన ధార్మిక కార్యక్రమాలన్నీ మర్చిపోయి పీత్వాచ వారుణి, ఆ సురాపానాన్ని మొదలుపెట్టి భయంకరంగా చేసేశారు. వారుణి అంటే సురల్లో ఉండేటువంటి, సురాపానాల్లో ఉండేటువంటి భేదాల్లో ఒకటి పిండితో తయారయ్యేటువంటి మదిర లేదా మద్యం ఇది. దీన్ని బాగా తాగారు. దీనికి తొందరగా మత్తెక్కించే గుణం ఉన్నట్లుంది. దాని ప్రకారం వీళ్ళకి బాగా గట్టిగా మత్తెక్కింది. ఆ మత్తెక్కటంలో తయా విభ్రంశిత జ్ఞానా, వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానశక్తి మొత్తం సన్నగిల్లిపోయింది. ఎవరికి ఏమీ తోచలేదు, ఎవరికి ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియలేదు. ఆ పరిస్థితిలో ఒళ్ళు తెలియని పరిస్థితులలో ఏం చేశారు, దురుక్తై, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఆ తిట్టుకోవడం ఎంత దాకా వెళ్ళింది, మర్మ పస్పృశు, ఎదుటివాడి వీక్నెస్ని కనిపెట్టి దాని మీద గుచ్చి మాట్లాడటం అనేంతవరకు వెళ్ళింది. ఎదుటివాడి రహస్యాలను, నోటితో పలకరాని రహస్యాలన్నిటినీ బయటికి చెప్పి వాళ్ళని గుచ్చేంత స్థాయిలో కూడా వెళ్ళిపోయింది. చాలా అసహ్యంగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అథతే తదనుజ్ఞాతా భుక్త్వా పీత్వా చ వారుణీం తయా విభ్రంశిత జ్ఞానా దురుక్తై మర్మ పస్పృశు అని ఉద్ధవుడు ఈ శ్లోకంలో మొదలు పెడుతున్నాడు. ఇలా మొదలు పెట్టడం ద్వారా ఎంత మంచి పనులు చేసుకుంటూ వెళ్ళినా సరే, ఎంత మంచిగా నడుచుకుంటూ ఉన్నా సరే, ఒకవేళ గనక దురభ్యాసాలకు బానిసలైతే, దురభ్యాసాలను మొదలు పెడితే, చెడ్డ అలవాట్లను ప్రారంభించుకున్నట్లయితే వివేకాన్ని కోల్పోవటం అనేది తథ్యం. వివేకాన్ని కోల్పోయి పోట్లాటలు ఇలాంటి వాటికి దిగటము, ఎదుటివారిని హింస పెట్టే మాటలు మాట్లాడటము, ఆ మాటలకు ఫలితాన్ని అనుభవించటము, ఇవన్నీ జరిగి తీరుతాయి అని ఒక లీలగా చెప్పదలిచి ఈ శ్లోకంలో యాదవులకు పట్టినటువంటి గతిని ప్రారంభించి తేషాం మైరేయ దోషేణ విషమీకృత చేతసాం నిమ్లోచతి రవావాసీత్ వేణూనామివ
మర్దనం అని తొందరగా పూర్తి చేసేశాడు. తేషాం మైరేయ దోషేణ, ఆ మదిరా దోషం అనేది చాలా భయంకరమైన దోషం. ఆ దోషం అనేది ఎవరికీ తెలియకూడదు, తెలియాల్సిన అవసరం ఎవరికీ రాకుండా ఉండాలి. కానీ వీళ్ళకు వచ్చేసింది. రావటం వలన ఏమైంది? విషమీకృత చేతసాం, బ్యాలెన్స్డ్గా ఉండవలసినటువంటి మనసులన్నీ కూడా ఇంబ్యాలెన్స్కి గురైపోయినాయి. మనసులంతా అల్లకల్లోలమైపోయింది. ఎదుటి వాళ్ళ మీద, తమ దగ్గర వాళ్ళ మీద కూడా వైషమ్యాలు కలిగేంత స్థాయిలో మనసు పాడైపోయింది. పాడైపోవటంతో నిమ్లోచతి రవావాసీత్, సాయంత్రం పొద్దుకూకిన తర్వాత మొదలు పెట్టారని అనుకున్నాం కదా, సుమారుగా సూర్యాస్తమయ వేళకు, సూర్యాస్తమయం జరుగుతూ ఉంటూ ఉండగానే, పశ్చిమ ప్రాంతం కాబట్టి కొంచెం ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది, దానితో పాటుగా కొంచెం నిదానంగా కూడా అవుతుంది. ఆ సూర్యాస్తమయం అయ్యే వేళకి నిమ్లోచతి రవౌ ఆసీత్ వేణూనామివ మర్దనం, రెండు బాగా ఎండిన వెదురు బొంగులు రాసుకుంటే ఎలాగైతే అగ్గి పుడుతుందో అలా అగ్గి పుట్టటము, ఆ పుట్టినటువంటి అగ్గి ఈ రెండు వేణువులను మాత్రమే కాకుండా అందరినీ కూడా భస్మీపటలం చేసేయటము అనేది జరిగిపోయింది. ఎంత ఎక్కువసేపు ఏం పట్టలేదు, చాలా తక్కువ సేపట్లోనే ఇంత జరిగిపోయింది. వాళ్ళు సెట్టింగ్ మొదలు పెట్టారో లేదో పోట్లాటలు మొదలైపోయినాయి, పోట్లాటలు మొదలు పెట్టారో లేదో కొట్టుకోవడం మొదలైపోయింది, కొట్టుకోవడం మొదలు పెట్టారో లేదో పని కూడా అయిపోయింది. అందరిది కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు, చాలా తొందరగా పని అయిపోయింది. తేషాం మైరేయ దోషేణ విషమీకృత చేతసాం నిమ్లోచతి రవావాసీత్ వేణూనామివ మర్దనం అని సంక్షిప్తంగా ఆ వాళ్ళ యొక్క వంశం ఎలా అక్కడికక్కడ పాడైపోయింది అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు చెప్పాడు. అయితే ఉద్ధవుడు పూర్తిగా పేర్లు చెప్పలేదు, కానీ ఈ ప్రోగ్రాంకి వెళ్ళనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ద్వారకలోనే ఉన్నారు. బలరాముడు, అలాగే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే వజ్రుడు, ఇలాంటి వాళ్ళు, శ్రీకృష్ణుడి మనవడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ద్వారకలోనే ఉన్నారు. వాళ్ళందరికీ మాత్రం ఈ గతి పట్టలేదు. వాళ్ళకి వేర్వేరు దారులలో ఉపసంహారం కావలసి వచ్చింది, అది వేరే కథ. వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడికక్కడే మొత్తం సఫా అయిపోయారు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. భగవాన్ శ్రీకృష్ణుడు మాత్రం ఏం చేశాడు అంటే, స్వాత్మ మాయాయా గతిం తాం అవలోక్య సహ సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా స్వాత్మ మాయాయా, తన మాయ యొక్క గతిని అవలోక్య ఒకసారి చూశాడు. అది మాయా వ్యవహారమే కాబట్టి ఈ యాదవులు అనేవాళ్ళు పుట్టుకురావటం, వీళ్ళు మహావీరులుగా ఉండటం, ధార్మికులుగా ఉండటం, ధార్మికమైన ప్రవృత్తితో పగలంతా గడపటం, సాయంకాలం అయ్యేసరికి ఎవరూ మిగలకుండా పోవటం అనేది ఇదంతా మాయ యొక్క గతి అనే దాన్ని చూసుకుని, మాయేషుడు కాబట్టి దానికి ఏమాత్రం ఆశ్చర్యపోకుండా, దాని ద్వారా ఎంటర్టైన్ కూడా అవ్వకుండా, కనీసం చిరునవ్వు కూడా నవ్వకుండా, కేవలం చూసి ఇది మాయా ప్రభావం అనే విషయాన్ని గుర్తించి తాను కూడా అవతార ఉపసంహారం కోసం సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. సరస్వతీ నదీ తీరంలో సరస్వతీం ఉపస్పృశ్య, సరస్వతీ నదిలో ఆచమనం చేశాడు. చేసి వృక్షమూలం ఉపావిశత్, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఏ చెట్టు ఎలా కూర్చున్నాడు అని పై శ్లోకం కాక పై శ్లోకంలో వస్తుంది. అంతవరకు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కాళ్ళు జాపుకొని కూర్చున్నాడా, ఇవేం వద్దు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. భగవాన్ స్వాత్మమాయాయా గతిం తాం అవలోక్య సహ సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్. యాదవులు బయలుదేరి ప్రభాసానికి వెళుతున్నప్పుడే, వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రారు అనే విషయాన్ని గుర్తించినప్పుడే, తాను కూడా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళదలుచుకున్నప్పుడే ఉద్ధవుణ్ణి పిలిచి, అహంచోక్తో భగవతా ప్రపన్నార్తి హరేణ బదరీంత్వం ప్రయాహేతి స్వకులం సంజహీర్షుణ. ఆ ఉద్ధవుణ్ణి పిలిచి చెప్పేట,
నువ్వు ఇక్కడి నుంచి బదరికి వెళ్ళిపో, బదరికి వెళ్ళిపోయి బదరిలో ఉండిపో అని చెప్పాడు. బదరికి వెళ్ళిపో అని చెప్పడం ద్వారా ఈ యాదవులతో కలిసి ప్రభాసానికి వెళ్ళొద్దు అనే హింట్ ఇచ్చాడు. ఎందుకంటే ఉద్ధవుడికి ఇప్పటికి అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి కాలం రాలేదు, ఇంకా ఉద్ధవుడితో జరగవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రభాసానికి ఉద్ధవుడు వెళ్ళకూడదు అని నిర్ణయించాడు. నిర్ణయించి అహంచ ఉక్తో భగవత, ఉద్ధవుడికి చెప్పాడు, ప్రపన్నార్తి హరేణ, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క ఆర్తులన్నిటినీ, వాళ్ళ కష్టాలన్నిటినీ కూడా హరించేటువంటి ఆ భగవంతుడు ఉద్ధవుడికి చెప్పాడు, బదరీంత్వం ప్రయాహి అని, నువ్వు బదరికి వెళ్ళు అని చెప్పాడు. ఎందుకు? స్వకులం సంజహీర్షుణ, ఇక్కడ ఉంటే గనక ఏదో ఒక విధానంలో అందరినీ ఉపసంహారం చేయించవలసి వస్తోంది, వాళ్ళ లిస్టులోకి ఉద్ధవుడు కూడా చేరిపోవలసి వస్తుంది. ఉద్ధవుడు ఇప్పటికిప్పుడు ఉపసంహారం లిస్టులో చేరకూడదు అని అభిప్రాయంతో చెప్పాడు. అహంచోక్తో భగవత ప్రపన్నార్తి హరేణ బదరీం త్వం ప్రయాహేతి స్వకులం సంజహీర్షుణ, బదరి వెళ్ళిపో అని ఉద్ధవుడికి చెప్పేశాడు అని ఉద్ధవుడే చెప్తున్నాడు. కానీ నేను మాత్రం అలా చేయలేదు, బదరికి ఆయన చెప్పిన వెంటనే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అథాపి తదభిప్రేతం జానన్నహమరిందమ పృష్ఠతోన్వగమం భర్తు పాద విశ్లేషణ అక్షమ. అథాపి ఆయనే నువ్వు బదరికి వెళ్ళిపో అని చెప్పినా సరే, తదభిప్రేతం జానన్, ఆయన ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని కొంతవరకు నేను కనిపెట్టినా, ఆయన ఇప్పుడు అందరికీ ఉపసంహారాన్ని ఇవ్వబోతున్నాడు అని, తన అవతారాన్ని కూడా ఉపసంహరించుకోబోతున్నాడు అనేటువంటి రెండు అభిప్రాయాల్ని నేను కనిపెట్టేసినా సరే, అరిందమ, శత్రువులను అంటే అంతఃశత్రువులను తొక్కిపెట్టేటువంటి ఓ విదురా, అహం, నేను మాత్రం పృష్ఠతః అన్వగమం, శ్రీకృష్ణుడు వెంటే నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన వెంట వెళ్ళటానికి ఆయన ఒప్పుకోడు, నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి కొద్ది దూరంలో ఆయన్ను పోనిచ్చి ఆయన వెంట ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళుతున్నాను. పృష్ఠతః అన్వగమం. దానికి కారణమేమిటి అంటే, భర్తు పాద విశ్లేషణ అక్షమ, ఆయన పాదాలను పట్టుకునే చిన్నప్పటి నుంచి వెళ్ళాడుతూ ఉన్నాను నేను. ఈరోజు ఆయన పో అంటే ఎలా పోతాను? రోజు ఆయన పాదాలను చూడందే నాకు పొద్దు గడవదు. అలాంటి పాదాలను విడిచిపెట్టి ఉండటం అనేది నా వల్ల కాదు అని అనుకుని వెళ్ళాను. పాద విశ్లేషణ అక్షమ, ఆ పాదాలతో నన్ను నేను విడదీసుకోలేను. అలా విడదీసుకునేటువంటి క్షమత, అలాంటి శక్తి నాకు లేదు. ఆయన పాదాలను చూసి తీరాలి అనేటువంటి అభిప్రాయంతో వెంటనే నడిస్తే ఆయన వద్దు అని మళ్ళీ పంపించేస్తాడు అని కొంత దూరం పోనిచ్చి ఆయన వెంటబడి వెళ్ళాను. అథాపి తదభిప్రేతం జానన్ అహం అరిందమ పృష్ఠతోన్వగమం భర్తు పాద విశ్లేషణ అక్షమ. ఇలా ఆయన ముందు వెళ్ళాడు, నేను తర్వాత వెంట వెతుక్కుంటూ వెళ్ళగా, అద్రాక్షమేకమాసీనం విచిన్వన్ దయితం పతిం శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనం అని ఆయన్ని నేను చూశాను. అద్రాక్షం, ఆయన కనిపించాడు. ఎలా కనిపించాడు? ఏకహ, ఎవ్వరూ తోడులేరు, కనీసం దగ్గరగా ఉండేటువంటి పరివారం వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆసీనం, కూర్చుని ఉన్నాడు. విచిన్వన్, నేను కష్టపడి వెతికితే దొరికాడు. అది కాస్తంత మడ అడవుల్లాంటి ప్రదేశం, చిత్తడి ప్రదేశం. ఆ ప్రదేశంలో వెతికితే ఒక చోట దొరికాడు. దయితం, చాలా కరుణ ఉండేటువంటి వాడు. పతిం, అందరికీ పతి అయినటువంటి వాడు, అందరినీ కాపాడేటువంటి వాడు ఆయన. అలాంటి వాడు ఒక్కడే కూర్చుని ఉండటం అనేదాన్ని నేను చూశాను. వెతికితే ఆ అడవుల్లో ఒక చోట కనిపించాడు. కానీ శ్రీనికేతం, ఆయన్ని చూస్తూనే ఆ వయసులోనూ ఆ దశలోనూ కూడా పూర్తిగా లక్ష్మికి ఈయనే పూర్తిగా ఆశ్రయము అని అనిపించే స్థాయిలో ఉన్నాడు. అందాలకో లేకపోతే శోభకో లేదా కాంతికో లేదా ఆ పై స్థాయి జ్ఞానానికో ఈయన ఒక్క
ఇక్కడే ఆశ్రయము అనిపించేలా ఉన్నాడు. శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతం, ఆ సరస్వతీ నదీ తీరంలో ఒక చెట్టుకు ఆనుకుని ఇదే నా ఇల్లు అన్నట్లు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. సరస్వత్యాం కృతకేతం, కానీ వాస్తవానికి అకేతనం, ఈయనకేమీ ఆశ్రయం లేదు, అనాశ్రయుడు ఈయన. ఈ సృష్టిలో ఏ వస్తువు కూడా ఈయనకు ఆశ్రయంగా అక్కర్లేదు. అయినా సరే ఇదేదో నా ఇల్లు అన్నట్లుగా ఒక చెట్టుని ఆనుకుని ఆయన కూర్చుని ఉన్నాడు. అలాంటి వాణ్ణి నేను చూశాను. అద్రాక్షం ఏకం ఆసీనం విచిన్వన్ దయితం పతిం శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనం. ఎలా ఉన్నాడు? శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనం దోర్భిశ్చతుర్భిర్విదితం పీత కౌశాంబరేణచ అనే తీరులో ఉన్నాడు. శ్యామావదాతం, చాలా నల్లటి విగ్రహంతో అందంగా ఉన్నాడు. శ్యామావదాతం, మెరుస్తున్నాడు, కానీ నలుపుతో మెరుస్తున్నాడు. శ్యామావదాతం విరజం, ఏ రకమైనటువంటి రజస్సు లేకపోతే ఏ రకమైనటువంటి మాలిన్యము ఉన్నవాడు కాదు ఈయన. శుద్ధ సత్వమూర్తి కాబట్టి తన యొక్క శుద్ధ సత్వమూర్తితో ప్రకాశిస్తున్నాడు. విరజం ప్రశాంతారుణలోచనం, ప్రశాంతమైనటువంటి కను కొనలలో కంటి చివరి భాగాల్లో ఎర్రటి జీరలు ఉండేటువంటి మహాపురుష లక్షణాలతో పారుతూ ఉన్నాడు. ప్రశాంత అరుణ లోచనం, కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి, మనిషే ప్రశాంతంగా ఉంటాడు. దానికి తోడు కంటి కొనలలో ఎర్రటి జీరలు, చిన్న చిన్న జీరలు ఉంటాయి. ఆ జీరలతో చక్కగా అప్పటికీ కూడా చల్లగానే చూస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా దోర్భిశ్చతుర్భిర్విదితం, 4 భుజాలతోనూ అప్పుడు కనిపించాడు. దోర్భిశ్చతుర్భిర్విదితం పీత కౌశాంబరేణచ, ఆయన బ్రాండు పట్టుపట్టు ఒకటి ఉంది, ఆ పట్టుపట్టు కట్టుకునే ఉన్నాడు అనేటువంటి రూపంలో ఉన్న ఆయన్ని నేను ఆ సరస్వతీ నదీ తీరంలో చూశాను. ఎలా కూర్చున్నాడు? వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంఘ్రి సరోరుహం అపాశ్రితార్భక అశ్వత్థం అకృశం త్యక్త పిప్పలం అనే స్థాయిలో ఉన్నాడు. ఆయన కూర్చునున్నాడు. అందరూ అనుకున్నట్టుగా కాళ్ళు జాపుకుని కూర్చోలేదు. ఎడమ తొడ మీద కుడి కాలును వేసుకుని కూర్చున్నాడు. వామ ఊరవు, వామం అంటే ఎడమ, ఊరవు ఆ ఎడమ తొడ మీద, అధిశ్రిత్య దక్షిణాంఘ్రి సరోరుహం, పద్మం లాంటి కుడి కాలును ఎడమ తొడ మీద వేసి కూర్చున్నాడు. అది బ్రహ్మయజ్ఞం లాంటి యజ్ఞకాలాల్లోనూ కూర్చోవలసినటువంటి పోస్చర్ అది. ఆ పోస్చర్లో కూర్చున్నాడు. వామ ఊరా అధిశ్రిత్య దక్షిణాంఘ్రి సరోరుహం. ఎక్కడ కూర్చున్నాడు? అపాశ్రితార్భకాశ్వత్థం, ఒక చిన్న లేత రావి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నవాడు కాస్తంత దాన్ని ఆనుకున్నట్లుగా కూర్చున్నాడు. అపాశ్రిత అర్భక అశ్వత్థం. అకృశం, వాస్తవానికి ఈయన కృషుడైనటువంటి కృషుడైన వాడు కాడు. ఏదో వయస్సు అయిపోయిందో లేదా అవతార పరిసమాప్తి చేస్తున్నామో అనో ఏదో కారణంతో తనలోని ఆనందాన్ని కోల్పోయేటువంటి వాడు కాడు. ఆనందపూర్ణుడు, ఆనంద సముద్రుడు. అలాంటి వాడు అకృశం. త్యక్త పిప్పలం, తన యొక్క ఆనందాన్ని కర్మఫలాల ద్వారా దలుచుకున్నటువంటి వాడు కాడు. తన ఆనందాలను కర్మఫలాల ద్వారా కాకుండా స్వస్వరూపం ద్వారా అందుకునేటువంటి మహానుభావుడు. ఆయన అక్కడ అలా కూర్చున్నాడు. ఆయన అలా కూర్చోగానే నాకేదో వెలిగినట్లయింది. ఈయన ఎందుకు ఈ రావి చెట్టునే ఎంచుకున్నాడు? అందులోనూ చిన్న మొక్కలాంటి రావి చెట్టునే ఎందుకు ఎంచుకున్నాడు? దాన్ని ఆనుకున్నట్లుగా, ఆనుకుంటే వంగిపోతుందేమో అనే స్థాయిలో ఉండే చెట్టుని ఆనుకున్నట్లుగా ఎందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తే నాకేదో తోచింది. దాని ప్రకారం ఈయన అశ్వత్థాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అశ్వత్థం అనేది 2 అర్థాల్లో వాడుకోవచ్చు.
ఒకటి రావి చెట్టు అనే అర్థంలో వాడుకోవచ్చు. రెండు అశ్వత్థం, శ్వః రేపటి రోజున నతిష్ఠతి, రేపటి రోజున ఉండదు అనేటువంటి అర్థంలో కూడా వాడుకోవచ్చు. రేపటి రోజున ఉండనటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారు మీరందరూ. ఈ శరీరం రేపటి రోజున ఉంటుందని గ్యారెంటీ ఏమీ లేదు, దాన్ని పట్టుకుని మీరు వేళ్లాడుతున్నారు. నేను ఈ శరీరాన్ని పట్టుకుని వేళ్లాడలేదు, కేవలం దానికి ఆనుకుని కూర్చున్నాను అంతే. అపాశ్రితం, నేను గనక గట్టిగా ఆనుకుంటే అది పడిపోతుంది కదా, వంగిపోతుంది కదా, అదేమీ ఆనుకోవడానికి వీలుగా లేదు, చిన్న మొక్క లాంటిది అది. దీన్ని ఆనుకున్నాను అంటే నాకు మీకు చిన్న తేడా ఉంది. శరీరాలను రేపు ఉంటాయో లేవో తెలియనటువంటి శరీరాలను పట్టుకుని వేళ్లాడకూడదు, ఈ శరీరంలో ఉన్నట్లుగా ఉండాలి అంతే. అందులోనూ ఈ శరీరం అనేది అర్భకం, చాలా చిన్నది. బ్రహ్మాండం మొత్తాన్ని లెక్క తీస్తే ఆ బ్రహ్మాండం మొత్తానికి మనకు తెలిసిన యూనివర్స్ అనే దాన్ని తీస్తే అందులో భూమి అనేది ఎంత తేలుతుంది? చీమ తలకాయ కింటే కూడా చాలా చిన్నగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. అలాంటి చీమ తలకాయ లాంటి భూమి మీద మానవుడి యొక్క శరీరం అనేది ఏ తలకాయకి తేలుతుంది? అంటే అర్భకం, అతి చిన్న వాటిల్లో కూడా అతి చిన్నది కింద లెక్క. ఇంత చిన్న శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు మానవులందరూ. నేను ఈ బ్రహ్మాండాన్ని శరీరంగా ఉంచుకోగలిగి ఉండి కూడా దాన్ని నా శరీరం కింద నేను లెక్క చేసుకోవటం లేదు, దాన్ని కూడా అలా ఉండి ఉండనట్లుగా అట్టి పెట్టుకుంటున్నానే తప్ప, ఏదో దాన్ని శరీరం అవుననాలా కాదనాలా అనే సందేహంలో ఉంచుతున్నానే తప్ప నేను దాన్ని పట్టుకుని వేళ్లాడటం లేదు. ఈ విషయం అందరూ కూడా గ్రహించుకోవాలి అని చెప్తున్నట్లుగా నాకు తోచింది. మరి శరీరమే లేకపోతే ఏ రకమైనటువంటి భోగము ఎక్కడి నుంచి కలుగుతాయి? శరీరం లేనిదే ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే లోపల స్వస్వరూపమైనటువంటి ఆనందాన్నే పొందాలి. స్వస్వరూప ఆనందమే ఈ ఆనందాల కంటే కూడా చాలా గొప్పది అని చూపిస్తున్నట్లుగా అనిపించింది అకృశం. దానికి తోడు మీరు ఆనందాల కోసం అనవసరంగా పిప్పలం అని పిలువబడేటువంటి కర్మ ఫలాన్ని, అంటే రావి పండు లాంటి కర్మఫలాన్ని, పెద్దగా రుచి పచి ఉండటానికి అవకాశం లేనటువంటి కర్మఫలాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ఈ రావి పండుతో మీకు కడుపు నిండదు. రావి పండు రుచిగానూ ఉండదు, అవేవో కాకులో ఇంకోటో తినవలసిన పళ్ళే కానీ మానవుల్లాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు తినవలసినటువంటి పళ్ళు కావు. వాటితో కడుపు నిండదు, రుచి కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఏమీ సఫలం కాదు. వీటిని విడిచిపెట్టాలి. పిప్పలాల్లాంటి, రావి పళ్ళ లాంటి ఈ కర్మఫలాలను విడిచిపెట్టాలి, నాలా ఉండాలి అని చూపిస్తున్నట్లు నాకు అనిపించింది. చివరి నిమిషంలో కూడా మానవులకు తన యొక్క క్రియ ద్వారా పరమాత్మ ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు అని నాకు అనిపించింది. అలా సందేశం ఇస్తున్నటువంటి పరమాత్మను నేను అక్కడ చూశాను. వామ ఊరా వధిశ్రిత్య దక్షిణాంఘ్రి సరోరుహం అపాశ్రితార్భకాశ్వత్థం అకృశం త్యక్త పిప్పలం అని ఆ పరమాత్మను చూసిన వెంటనే నాకు తోచింది అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. ఇలా ఆయన్ని చూశానో లేదో ఈ లోపల తస్మిన్ మహాభాగవతో ద్వైపాయనం సుహృత్ సఖ లోకాన్ అనుచరన్ సిద్ధ ఆససాద యదృచ్ఛయ అని జరిగింది. తస్మిన్ ఆ సమయంలో మహాభాగవత భక్తులలో కల్లా సర్వోత్తముడైనటువంటి, భగవద్భక్తులలో చాలా గొప్పవాడైనటువంటి మైత్రేయ మహర్షి గారు అక్కడికి వచ్చాడు. తస్మిన్ మహాభాగవత, ఆయన ద్వైపాయన సుహృత్ సఖ. ద్వైపాయనుడు వేదవ్యాస మహర్షి గారికి సుహృత్, చాలా దగ్గరవాడు. అలాగే సఖ, ఆయనతో కలిసి పరాశర మహర్షి గారి దగ్గర చదువుకున్నటువంటి వాడు. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్. దానికి తోడు ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు.
అలా వేదవ్యాస మహర్షి గారికి చాలా దగ్గరి స్నేహితుడైనటువంటి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మైత్రేయ మహర్షి గారు కూడా అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే ఆయన లోకాన్ అనుచరన్, లోకాల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన. సిద్ధ యోగసిద్ధుడు ఆయన, యోగసిద్ధులు చాలా ఉన్నాయి ఆయనకి. అందువల్ల తన సిద్ధులతో లోకాలన్నిటినీ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ అప్పటికి చేరుకున్నాడు. ఆససాద యదృచ్ఛయ, ఏదో ఒక యాక్సిడెంటల్గా చేరుకున్నాడనో చెప్పాలి, లేదా అక్కడికి చేరుకునేటువంటి యోగం ఆయనకు ఉంది అనైనా చెప్పుకోవాలి. ఆ పరిస్థితిలో మైత్రేయ మహర్షి గారు కూడా అక్కడికి చేరుకున్నాడు. తస్మిన్ మహాభాగవతో ద్వైపాయన సుహృత్ సఖా లోకాన్ అనుచరన్ సిద్ధ ఆససాద యదృచ్ఛయ. అప్పుడు అంతవరకు ఒక్కడే కూర్చున్నటువంటి శ్రీకృష్ణుడు కాస్త నేను చేరేసరికి ఇద్దరుగా మారాడు. మైత్రేయ మహర్షి గారు కూడా వచ్చేసరికి మూడో వ్యక్తి కూడా వచ్చేశాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరిని చూసినా, మా ఇద్దరిలో ఎవరిని చూసినా ఆయనేమీ మొహం మొట్టమొదలాడించలేదు. ఆయన ప్రశాంతంగానే కనిపించాడు. దానికి తగ్గట్లుగా ఆయన తస్యానురక్తస్య మునేర్ముకుంద ప్రమోద భావానత కంధరస్య ఆశృణ్వతో మా మనురాగ హాస సమీక్షయ విశ్రమయన్ ఉవాచ. ఆ మైత్రేయ మహర్షి గారు వచ్చాడు. మైత్రేయ మహర్షి గారికి ఈ పరమాత్మ మీద ఎక్కడ లేని అనురాగం ఉంది. తస్య అనురక్తస్య, పరమాత్మ మీద ఉండేటువంటి అనురాగంతో మునేహే నిరంతరం మనన చేసేటువంటి ఆ మహర్షి గారు ప్రమోద భావానత కంధరస్య, పరమాత్మను చూసినటువంటి ఆనందంలో కనీసం నమస్కారం చేసుకుందాము అని కూడా అనుకోలేదు. ఆయన కూర్చున్న పోస్చర్లో ఉన్నాడు కాబట్టి దండం పెట్టుకోవచ్చు, సాష్టాంగం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు పడుకుంటే మాత్రం దండం పెట్టకూడదు అని రూల్ ఉంటుంది. కూర్చున్నవాడు కాబట్టి నమస్కారం చేసుకోవచ్చు. కానీ మైత్రేయ మహర్షి గారికి ప్రమోద భావం, ఆ పరమాత్మను చూసినటువంటి సంతోషం ఎల్లలు లేనటువంటి సంతోషం కలిగింది. ఆ సంతోషంలో నమస్కారం చేయడం కూడా మర్చిపోయాడు. కానీ పాపం తెలియకుండా ఆనత కంధరస్య, తలకాయ మాత్రం ఎందుకో వంచాడు. తలకాయ వంచి దండం పెట్టినట్టుగా ఏదో చేశాడు. ఉన్నది మాత్రం కేవలం సంతోషం మాత్రమే, పరమాత్మను చూసినటువంటి సంతోషం మాత్రమే. ఆ సంతోషంతో తల వంచాడు. తల వంచి దండం పెట్టినట్లుగా చేశాడు. ఆయన చేస్తూ ఉండగా ఆయన్ని ఈయనేమీ వచ్చినట్లుగా పలకరించినట్లుగా ఏమీ చేయలేదు. కానీ ముకుంద, ఈ పరమాత్మ ఆశృణ్వత, ఆయన వింటూ ఉండగా నాతో మాట్లాడాడు. ఆశృణ్వత, నాతో ఎలా మాట్లాడాడు? మాం అనురాగహాస సమీక్షయ, అనురాగం చాలా ప్రేమగా చూశాడు. హాస చిరునవ్వుతో చూశాడు. సమీక్షయ ఒక మంచి చూపు నా మీదకు ప్రసరింపజేశాడు. ప్రేమ ఆ చూపులో కనిపిస్తోంది, నవ్వు పెదవుల మీద కనిపిస్తోంది. నన్ను బాగా చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, నన్నే చూస్తూ మాట్లాడుతున్నాడు, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనే విషయం తెలిసిపోతోంది. దీనితో పాటు విశ్రమయన్ ఉవాచ, నేను ఆయన్ని వెతకడానికి ఆయన వెంటపడి చాలా శ్రమపడి వెళ్ళాను కదా, ఆ వెళ్ళినటువంటి శ్రమ నాకు పోవాలి అని నవ్వినట్లు అనిపించింది. దానికి తోడు నేను నా జీవితంలో ఇంతకాలం ఆయనకు సేవ చేసుకుంటూ శ్రమపడి ఉన్నాను కదా, శారీరకంగాను మానసికంగాను సేవ చేసుకోవటం ద్వారా వచ్చినటువంటి శ్రమ నాకు ఉంది కదా, ఆ శ్రమ అనుగ్రహంతో, అనుగ్రహ దృష్టితో పూర్తిగా పోవాలి అనే అభిప్రాయంతో ఆయన నవ్వినట్లు నాకు అనిపించింది. విశ్రమయన్, నాకు విశ్రాంతినిస్తూ నేను పడ్డ కష్టాలన్నిటికీ ఒక నివృత్తిని సూచిస్తూ ఆయన నాతో మాట్లాడాడు. మాం అనురాగహాస సమీక్షయ విశ్రమయన్ ఉవాచ, నాతో మాట్లాడాడు. వచ్చినవాడు మైత్రేయ మహర్షి, ఆయన తక్కువవాడు కాడు. పరాశర మహర్షి గారి శిష్యుడు, వేదవ్యాస మహర్షి గారికి సమఉజ్జీ లాంటివాడు. ఆయన ఉండగా
ఆయన సంతోషంతో తలకాయ వంచి ఆనందం పట్టలేని పరిస్థితిలో ఉండగా ఆయనతో ఏమీ మాట్లాడకుండా నాతో మాత్రం మాట్లాడాడు అని ఉద్ధవుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. తస్యానురక్తస్య మునేర్ముకుంద ప్రమోద భావానతకంధరస్య ఆశృణ్వతో మా మనురాగహాస సమీక్షయ విశ్రమయన్ ఉవాచ అని. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఏమన్నాడు అనే విషయాన్ని వింటాము, అది వేరే సంగతి. కానీ తన యొక్క నడక ద్వారా, తన యొక్క నడత ద్వారా మనకు ఏం చెప్పదలుచుకున్నాడో అది వినటం అనేది ఇప్పుడు తప్పనిసరిగా చేయాలి కదా. ఆ పరమాత్మ మానవ శరీరంలో దిగి లేదా మానవ శరీరంతో ఈ లోకంలో అవతరించి, నేను కూడా మీలాంటి మానవుణ్ణే, నేను కూడా మానవ శరీరాన్ని ధరించినటువంటి పరిమిత శక్తులతోనే ఉన్నాను, కానీ పరిమిత శక్తులతో ఉన్నప్పటికీ ఈ మానవ శరీరాన్ని ఎలా వాడుకోవాలో మీకు చూపిస్తున్నాను అని చెప్తున్నాడు. భోగాలను అనుభవించేటప్పుడు ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నాడు. భోగాలు ఎప్పటికైనా ఒకప్పటికి చాలు అని అనుకోవాలి అని కూడా చెప్తున్నాడు. వైరాగ్యం అతి ముఖ్యం అని చెప్తున్నాడు. వైరాగ్యం తప్ప వేరే దారి ఉండదు అని చెప్తున్నాడు. ఈ మానవ శరీరం కానీ లేదా అతి స్వల్పమైనటువంటి ఈ మానవ లోకం కానీ రేపు ఉంటుందో లేదో తెలియదు అని అయితే అంటున్నాడు. రేపు ఉంటుందో లేదో తెలియనటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్లాడవద్దు అని కూడా చెప్తున్నాడు. ఈ శరీరాన్ని పట్టుకుని వేళ్లాడి ఈ శరీరంతో ఏవో కర్మలను చేసుకుని రావి పళ్ళలాంటి రుచిపచి లేని ఆ ఫలాల్ని అనుభవించటంతోనే పొద్దు పూర్తిగా గడిపేయవద్దు అని చెప్తున్నాడు. అకృశం ఏమాత్రం తగ్గనటువంటి స్వస్వరూప ఆనందాన్ని అనుభవించి అందరూ నాలా ఉండండి అని చెప్తున్నాడు. ఆ మాటలు మనం వినే దారి చూసుకోవాలి కదా. వినటం అంటే కనీసం చెవికెక్కించుకోవటం, చెవికెక్కించుకున్న దాన్ని కనీసం కొంతమేరకైనా సరే ప్రాక్టికల్గా మలుచుకోవటం, ఆయన చెప్పిన వైరాగ్యం తాలూకు వెలువను తెలుసుకోవటం, వీటిని మీద మనం దృష్టి పెట్టుకోవాలి కదా. వాటి మీద దృష్టి పెట్టడానికి ఏం చేయాలి అనే అంశం మీద మనం కొత్తగా ఎక్సర్సైజ్ చేసుకుందాం. దానికి సహకరించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పరమాత్మ చెప్పిన మాట వినాలి అనేటువంటి సంకల్పంతో మనం ఉందాం. ఆ మాట వినే కార్యక్రమంలో భాగంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో తృతీయోధ్యాయం 3వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయోధ్యాయః ఉద్ధవ ఉవాచ తతః స ఆగత్య పురం స్వపిత్రోః చికీర్షయా శంబలదేవ సంయుతః నిపాత్య తుంగాద్రిపుయూథనాథం హతం వ్యకర్షన్ ద్వ్యసుమోజసోర్వ్యాం సాందీపనే సకృత్ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం
तस्मै प्रादाद्वरं पुत्रं मृतं पञ्चजनोदरात् मृतं पञ्चजनोदरात् समाहुता भीष्मककन्यया ये समाहुता भीष्मककन्यया ये श्रियः सवर्णेन बुभूषयैषाम् श्रियः सवर्णेन बुभूषयैषाम् गान्धर्ववृत्त्यामिषतां स्वभागम् गान्धर्ववृत्त्यामिषतां स्वभागम् जह्रे पदं मूर्ध्नि दधत्सुपर्णः जह्रे पदं मूर्ध्नि दधत्सुपर्णः ककुद्मतो विद्धनसोदमित्वा ककुद्मतो विद्धनसोदमित्वा स्वयंवरेणाग्नजितिमुवाह स्वयंवरेणाग्नजितिमुवाह तद्भग्नमानानपि गृध्यतोज्ञान् तद्भग्नमानानपि गृध्यतो ज्ञान् जघ्ने क्षतशस्त्रभृतस्वशस्त्रैः जघ्ने क्षतशस्त्रभृतस्वशस्त्रैः प्रियं प्रभुर्ग्राम्य इव प्रियायाः प्रियं प्रभुर्गाम्य इव प्रियायाः विधित्सुरार्च्छद्युतरुं यदर्थे विद्युत्सुराच्युत्युतरुं यदर्थे वज्र्याद्रवत्तं सगणो रुषान्धः वज्र्याद्रवत्तं सगणो रुषान्धः क्रीडामृगो नूनमयं वधूनाम् क्रीडामृगो नूनमयं वधूनाम् सुतं रुधेखं वपुषाग्रसन्तम् सुतं रुधेखं वपुषाग्रसन्तम् दृष्ट्वा सुनाभोन्मथितं धरित्र्या दृष्ट्वा सुनाभोन्मथितं धरित्र्या आमन्त्रितस्तत्तनयाय शेषम् आमन्त्रितस्तत्तनयाय शेषम् दत्त्वा तदन्तः पुरमाविवेश दत्त्वा तदन्तः पुरमाविवेश तत्राहृतास्ता नरदेवकन्याः तत्राहृतास्ता नरदेवकन्याः कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् कुजेन दृष्ट्वा हरिमार्तबन्धुम् उत्थाय सद्यो जगृहुः प्रहर्ष उत्थाय सद्यो जगृहुः प्रहर्ष व्रीडानुरागप्रहितावलोकैः व्रीडानुरागप्रहितावलोकैः उत्थाय सद्यो जगृहुः प्रहर्ष व्रीडानुरागप्रहितावलोकैः उत्थाय सद्यो जगृहुः प्रहर्ष व्रीडानुरागप्रहितावलोकैः आसां मुहूर्त एकस्मिन् आसां मुहूर्त एकस्मिन् नानागारेषु योषिताम् नानागारेषु योषितां सविधं जगृहे पाणीन् सविधं जगृहे पाणीन् अनुरूपस्वमायया अनुरूपस्वमायया तास्वपत्यान्यजनयत् तास्वपत्यान्यजनयत् आत्मतुल्यानि सर्वतः आत्मतुल्यानि सर्वतः एकैकस्यां दश दश एकैकस्यां दश दश प्रकृतेर्विबुभूषया प्रकृतेर्विबुभूषया कालमागधशाल्वादीन् कालमागधशाल्वादीन् अनीकैरुन्धतः पुरम् अनीकैरुन्धतः पुरम् अजीघनत्स्वयं दिव्यम् अजीघनत् स्वयं दिव्यम् स्वपुंसां तेज आदिशत् स्वपुंसां तेज आदिशत् शम्बरं द्विविधं बाणम् शम्भरं द्विविधं
బాణం మురంబల్వలమేవ చ మురంబల్వలమేవ చ అన్యాంశ్చ దంతవక్త్రాదీన్ అన్యాంశ్చ దంతవక్త్రాదీన్ అవధీత్కాంశ్చ ఘాతయత్ అవధీత్కాంశ్చ ఘాతయత్ అథ తే భ్రాతృపుత్రాణాం అథ తే భ్రాతృపుత్రాణాం పక్షయోః పతితాన్ నృపాన్ పక్షయోః పతితాన్ నృపాన్ చచాలభూః కురుక్షేత్రం చచాలభూః కురుక్షేత్రం येषामापततां बलैः येषामापततां बलैः सकर्णदुःशासनसौबलानां सकर्णदुःशासनसौबलानां कुमन्त्रपाकेन हतश्रियायुषम् कुमन्त्रपाकेन हतश्रियायुषम् सुयोधनं सानुचरं शयानम् सुयोधनं सानुचरं शयानं भग्नोरुमुर्व्यां नननन्द पश्यन् भग्नोरुमुर्व्यां नननन्द पश्यन् कियान् भुवोऽयं क्षपितोरुभारो कियान् भुवोऽयं क्षिपितोरुभारो यद्रोणभीष्मार्जुनभीममूलैः यद्रोणभीष्मार्जुनभीममूलैः अष्टादशाक्षौहिणिको मदंशैः अष्टादशाक्षौहिणिको मदंशैः आस्ते बलं दुर्विषहं यदूनाम् आस्ते बलं दुर्विषहं यदूनां मिथो यदैषां भविता विवादो मिथो यदैषां भविता विवादो मध्वा मदाताम्रविलोचनानां मध्वा मदाताम्रविलोचनानां नैषां वधोपाय इयानतोऽन्यो नैषां वधोपाय इयानतोऽन्यो मय्युध्यतेऽन्तर्दधते स्वयं स्म मय्युध्यतेऽन्तर्दधते स्वयं स्म एवं सञ्चिन्त्य भगवान् एवं सञ्चिन्त्य भगवान् स्वराज्ये स्थाप्य धर्मजम् स्वराज्ये स्थाप्य धर्मजम् नन्दयामास सुहृदः नन्दयामास सुहृदः साधूनां वर्त्मदर्शयन् साधूनां वर्त्मदर्शयन् उत्तरायां धृतः पूरोः उत्तरायां धृतः पूरोः वंशः साध्वभिमन्युना वंशः साध्वभिमन्युना स वै द्रौण्यस्त्रसञ्छिन्नः स वै द्रोण्यस्त्रसञ्छिन्नः पुनर्भगवता धृतः पुनर्भगवता धृतः अयाजयद्धर्मसुतम् अयाजयद्धर्मसुतम् अश्वमेधैस्त्रिभिर्विभुः अश्वमेधैस्त्रिभिर्विभुः सोऽपि क्ष्मामनुजैरक्षन् सोऽपि क्ष्मामनुजैरक्षन् रेमे कृष्णमनुव्रतः रेमे कृष्णमनुव्रतः भगवानपि विश्वात्मा भगवानपि विश्वात्मा लोकवेदपथानुगः लोकवेदपथानुगः कामांसि सेवे द्वार्वत्याम् कामांसि सेवे द्वार्वत्याम् असक्तः साङ्ख्यमास्थितः असक्तः साङ्ख्यमास्थितः स्निग्धस्मितावलोकेन स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन
చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా శ్రీనికేతేన చాత్మనా ఇమం లోకమముం చైవ ఇమం లోకమముం చైవ రమయన్ సుతరాం యదూన్ రమయన్ సుతరాం యదూన్ రేమే క్షణదయా దత్త రేమే క్షణదయా దత్త క్షణస్త్రీ క్షణసౌహృదః క్షణస్త్రీ క్షణసౌహృదః రేమే క్షణదయా దత్త క్షణస్త్రీ క్షణసౌహృదః రేమే క్షణదయా దత్త క్షణస్త్రీ క్షణసౌహృదః తస్యైవం రమమాణస్య తస్యైవం రమమానస్య సంవత్సరగణాన్ బహూన్ సంవత్సరగణాన్ బహూన్ గృహమేధేషు యోగేషు గృహమేధేషు యోగేషు విరాగः సమజాయత విరాగः సమజాయత దైవాధీనేషు కామేషు దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ దైవాధీన స్వయం భుమాన్ కో విశ్రంభేత యోగేన కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రతః యోగేశ్వరమనువ్రతః పుర్యాం కదాచిత్ క్రీడద్భిః పుర్యాం కదాచిత్ క్రీడద్భిః యదు భోజకుమారకైః యదు భోజకుమారకైః కోపితామునయశ్చేపుః కోపితామునయశ్యేపుః భగవన్మతకోవిదాః భగవన్మతకోవిదాః తతః కతిపయైర్మాసైః తతః కతిపయైర్మాసైః వృష్ణిభోజాంధకాదయః వృష్ణిభోజాంధకాదయః యయుః ప్రభాసం సంహృష్టాః యయుః ప్రభాసం సంహృష్టాః రథైర్దేవ విమోహితాః రథైర్దేవ విమోహితాః తత్ర స్నాత్వా పితॄన్ దేవాన్ తత్ర స్నాత్వా పితॄన్ దేవాన్ ఋషీంశ్చైవ తదంభసా ఋషీంశ్చైవ తదంభసా తర్పయిత్వాథ విప్రేభ్యో తర్పయుక్తాథ విప్రేభ్యో గావో బహుగుణా దదుః గావో బహుగుణా దదుః హిరణ్యం రజతం శయ్యాం హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకంబలాన్ వాసాంస్య జినకంబలాన్ యానం రథానిభాన్ కన్యాః యానం రథానిభాన్ కన్యాః ధరాం మృత్తికరీమపి ధరాం వృత్తికరీమపి అన్నం చోరురసం తేభ్యో అన్నం చోరురసం తేభ్యో దత్వా భగవదర్పణం దత్వా భగవదర్పణం గోవిప్రార్థా సవశూరాః గోవిప్రార్థా సవశూరాః ప్రణేముర్భువి మూర్ధభిః ప్రణేముర్భువి మూర్ధభిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. భగవత్ వైభవాన్ని తెలియజెప్పేటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన క్రియను ప్రతినిత్యం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఆ శ్రీనివాస పరబ్రహ్మ కృపచేత ఆ భాగవత తత్వం మనందరికీ పరిపూర్ణంగా అందాలని, అందేటువంటి శక్తిని ప్రసాదించమని మరొక్క మారు ఆ శ్రీనివాస పరబ్రహ్మని వేడుకుంటూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో శ్రద్ధగా కలసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.